లోక్సభ ఎన్నికల్లో మాదిగల మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధాని మోదీ బీజేపీకి తాము అనుకూలమన్నారు. అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ ను చూస్తున్నామని ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే నేను ఆశ పెట్టుకోవడమే కాకుండా మాదిగలందరూ ఆయన మీదనే ఆశ పెట్టుకున్నారు. మా స్వప్నం నెరవేరేది ఆయన ద్వారానేనని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనే విషయంలో జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమా ఎన్డీఏ కూటమా, గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే మా జాతీయ అభివృద్ధి, దేశ అభివృద్ధి ఆధారపడి ఉన్నదని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం. దేశ ప్రధానమంత్రులు నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు ఎవరు కూడా అగ్రకులాల్లో ఉండబడే పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర వాళ్ళకు లేదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే అగ్రకులాల్లో ఉండబడే పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చాడు. ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అంటే మన గొంతు మనం కోసుకున్నట్టేనన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. రాష్ట్రంలో మతతత్వ పార్టీలన్నీ జతకట్టాయని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ గెలుపు పేదవాడి విజయమని తెలిపిన బ్రహ్మయ్య మాదిగ ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు సంక్షేమ పాలన తీసుకొచ్చిన సీఎం జగన్కే ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని, తెలుగుదేశం గెలుపు చంద్రబాబు గెలుపే మాదిగల గెలుపుని ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ అణగారిన వర్గాల ప్రజలు నమ్మొద్దు అని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ బీజేపీనే #1 దోషి, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే #1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక కేంద్రంతో యుద్ధమే అని చెప్పిన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంపై ఇక కేంద్రంపై యుద్ధమే అని చెప్పని ఆయన మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరు ఉంటుందని చెప్పిన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీటితో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడి ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పిన మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు నరేంద్ర మోడీ గారు పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే ఆ పెరడ్ గ్రౌండ్ మీటింగ్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలను నిలదీస్తే ఆ నిలదించేటప్పుడు కిషోర్ అనే తమ్ముడిని తలబగల కొడితే ఆ తలబగల కొట్టినటువంటి తమ్ముడిని పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, పల్లెలకు వస్తే పరిగెత్తించి కొడతాం, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతే.